హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. ఈరోజు అయితే నేను మీకు ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే ఆథెంటిక్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ముక్క అయితే ఎంత టెండర్గా ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను చికెన్ పెద్ద ముక్కలు ఇలా 750 గ్రామ్స్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ సాఫ్రన్ ముందుగా హాట్ వాటర్లో అయితే సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ మనకి దీంతో ఇదైతే మ్యారినేషన్కి, దీంతో పాటు మనకి ఇంకా కావాల్సి వస్తుంది. అండ్ చిన్న నిమ్మకాయ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ కొంచెం తీసుకోండి. అండ్ దీంతో పాటు నేను చికెన్ బిర్యానీ మసాలా అయితే కొంచెం తీసుకుంటున్నాను. అండ్ పుదీనా ఇంకా కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ పెరుగు ఏంటంటే నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని మంచిగా ఇలా బీట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఇలా బీట్ చేసి పెట్టుకోండి. అండ్ దీంతో పాటు మనకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ కావాల్సి వస్తుంది. అండ్ దీంతో పాటు మనకి మ్యారినేషన్కి డ్రై మసాలా అయితే సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అండ్ ఆల్సో పచ్చిమిర్చి నేను ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి కావాలి. సో ఇప్పుడైతే మనం మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండేసుకోండి. మీరు ఒకవేళ పెద్ద నిమ్మకాయ తీసుకునేటట్టయితే హాఫ్ వేసుకోండి. అండ్ దీంతో పాటు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అండ్ దీంతో పాటు మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో, ఈ ఫ్రైడ్ ఆనియన్స్‌తో పాటు మనము పెరుగు బీట్ చేసి పెట్టుకున్నాం కదా! అదైతే యాడ్ చేసేసుకుందాము. సో, మీకు కొంచెం బిర్యానీలో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పెరుగైతే కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే మనము సాల్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చిమిర్చి అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి అనేది మీరు పేస్ట్ అయినా చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనము పుదీనా, కొత్తిమీర అయితే సన్నగా ఇలా కట్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోండి. అండ్ దీంతో పాటు మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా! ఆయిల్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే దీంట్లోకి వేసుకోండి. అండ్ దీంతో పాటు బిర్యానీ మసాలా అయితే కొంచెం వేసుకోండి. మీ దగ్గర లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు ఇదైతే మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ మీరు ఓవర్ నైట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీకు ముక్క అనేది ఫ్లేవర్‌ఫుల్‌గా బావుంటదనమాట. సో, మనకి రైస్ బాయిలింగ్ కోసం అయితే ఇప్పుడు ఏమేమి కావాలో చూసుకుందాము. సో, నేను బాస్మతి రైస్ అయితే 2 కప్స్ ముందుగా ఒక 1 అవర్ ముందయితే నీట్‌గా కడిగేసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీంతో పాటు మనకి హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్, జాపత్రి అండ్ ఆల్సో షాజీరా కావాలి. అండ్ దీంతో పాటు మనకి ఉప్పుతో పాటు మనకి ఒక చిన్న సైజు నిమ్మకాయి, పుదీనా, ఇంకా కొత్తిమీర, కొంచెం ఆయిల్ అయితే కావాల్సొస్తది. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక కడాయిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చికెన్నయితే మీరు దీంట్లోకి వేసేసుకొని, ఇది 70% అయితే మనం కుక్ చేసుకోవాలి. సో, మీరు మీడియం ఫ్లేమ్ పైన మీరు తీసుకునే చికెన్ అమౌంట్‌ని బట్టి 70% అయితే కుక్ చేసుకోండి. సో, నేను 750 గ్రామ్స్ తీసుకున్నా కదా! నాకైతే 15 మినిట్స్ అయితే పట్టింది మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేస్తే. సో, ఒక సైడ్ అయితే ఇది కుక్ అవుతూ ఉంటది. ఇంకో సైడ్ మీరు వాటర్ పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ ఎంత తీసుకోవాలంటే, మీరు రైస్ వేసిన తర్వాత ఇంకా మీకు కొంచెం గ్యాప్ ఉండాలనమాట. సో, అంత అమౌంట్ అయితే వాటర్ తీసుకొని, మీరు దీంట్లోకి నేను ఇందాక చెప్పిన హోల్ గరం మసాలా అయితే వేసేసుకోండి. సో, అది వేసుకున్న తర్వాత దాంట్లోకి మీరు నిమ్మకాయ కూడా వేసేసుకోండి. సో, ఇది నిమ్మకాయ ఏయటం వల్ల ఏంటంటే, మనకి రైస్ అనేది వైట్‌గా వస్తదనమాట. సో, దానివల్ల నిమ్మకాయ అయితే వేసేసుకోండి. మీరలా లైక్ జస్ట్ అలా వేసేసుకున్నా పర్లేదు. తర్వాత మనం తీసేయొచ్చనమాట. సో, దీంట్లోకే మనము కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా వేసేసుకోండి. సో, దీంతో పాటు మనము సాల్టేసుకోవాలి. సో, సాల్ట్ ఎంత వేసుకోవాలంటే, మీరు ఆ వాటర్‌ని టేస్ట్ చేస్తే సముద్రం వాటర్‌లా అనిపియాలనమాట ఉప్పు ఉప్పుగా. సో, అంత సాల్ట్ అయితే వేసుకోండి. సో, నేను ఇక్కడైతే నేను 2 కప్స్ తీసుకున్నా కదా! సో, నేను ఆ 2 కప్స్‌కైతే నేను ఆల్మోస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సో, మీరు దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని వేయండి. అండ్ ఈ ఉప్పుతో పాటు మనము కొంచెం ఆయిల్ వేయాలి. సో, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేశాను. సో, ఈ ఆయిల్ ఎయటం వల్ల ఏంటంటే, మనకి రైస్ పొడి పొడిగా వస్తదనమాట అతుక్కోకుండా. సో, దాన్ని బట్టి మీరు సాల్ట్ ఇంకా ఆయిల్ అయితే వేసి మొత్తం ఇలా కలిసేలాగా అయితే కలిపేసుకోండి. సో, ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. మనకి ఆ బబుల్స్ స్టేజ్ వచ్చిన తర్వాత అయితే రైస్ వేసుకోవాలి. సో, అప్పటిదాకా అయితే మీరు దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఆ వాటర్‌ని బాయిల్ అవ్వటానికి వదిలేయండి.
సో, ఇది లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ప్యారలెల్‌గా చికెన్ మనం కుక్ చేసుకుంటున్నాం కదా! దాన్ని కూడా మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్‌కి ఒకసారయితే కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోండి. సో, దాన్ని బట్టి మనకి అడుగంటకుండా ఉంటదనమాట. సో, ఇప్పుడు చూసారు కదా! ఈ బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనము ఆ లోపల మనం వేసిన గరం మసాలా, ఇంకా కొత్తిమీర అవన్నీ అయితే తీసేద్దాం. ఎందుకు అంటే దాంట్లో ఉన్న మసాలా ఆల్రెడీ ఆ వాటర్‌లోకి దిగిపోయి ఉంటదనమాట. సో, మీరు ఇంకా దాన్ని అందులో వంచినా వేస్టే అనమాట. సో, మొత్తం తీసేసిన తర్వాత రైస్‌నైతే మీరు దాంట్లోకి వేసేసి ఒక 70% అయితే కుక్ చేసుకోండి. సో, ఇది మీరు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసినా పర్లేదు, ఓపెన్ చేసి కుక్ చేసినా పర్లేదు. సో, మనకి 70% అనేది ఎలా తెలుస్తది అంటే, మనకి ఇక్కడ రైస్ మీరు ఒక గ్రెయిన్ తీసుకొని లైక్ ఇట్లా బ్రేక్ చేయటానికి ట్రై చేస్తే అది మనకి ఈజీగా బ్రేక్ అయిపోతదనమాట. సో, ఆ స్టేజ్ దాకా అయితే మీరు కుక్ చేసుకొని, ఆ వాటర్‌ని పక్కకి ఉంచేసుకొని, మీరు కోల్డ్ వాటర్ అనేది వేసేసుకోండి దాంట్లోకి. ఎందుకు అంటే మనం కోల్డ్ వాటర్ ఏసామంటే మీకు రైస్ అక్కడితో కుకింగ్ అనేది స్టాప్ అయిపోతది. సో, దానికోసమని నేను ఆ కోల్డ్ వాటర్‌లోకి వేసుకోమంటున్నాను. సో, ఇలా మీరు దించేసుకున్న తర్వాత మనకి చికెన్ అనేది 70% కుక్ అయిపోయింది. సో, ఒక్కొక్క లేయర్ కిందకి మీరు వేసుకోండి ఇలా. సో, ఇక్కడ మీరు గ్రేవీ కొంచెం పక్కకు తీసుకొని రైస్ పైన తర్వాత వేసుకున్నా బావుంటుంది. లేదు మీకు అలా వద్దు అంటే జస్ట్ లేయర్స్ కిందకి రైస్ వేసేసుకోండి. సో, ఇలా నేను చూపిస్తున్నట్టయితే మీరు రైస్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 4 హోల్స్ అయితే స్ప్రెడ్ చేసుకొని మీరు దాంట్లోకి నెయ్యి అయితే వేసుకోండి. ఒక దగ్గర దగ్గర ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి. ఏం పర్లేదు. దాని తర్వాత మనము ఈ నెయ్యితో పాటు సాఫ్రన్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా! హాట్ వాటర్‌లో. అది కూడా అయితే మీరిలా స్ప్రింకిల్ చేసేసుకోండి మొత్తము. దీనిపైన మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. సో, దానిపైన అయితే మీరు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. సో, దీని తర్వాత మీరు మీ దగ్గర ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ ఉంటే, ఆ ఫాయిల్ పెట్టేసి ఎక్కడ గాలి పోకుండా మీరైతే లిడ్ క్లోజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదు అంటే, జస్ట్ మీరు చపాతీ పిండి యూజ్ చేసన్నా మీరు ఆ లిడ్ అనేది టైట్‌గా సెక్యూర్ చేయండి. ఎక్కడ గాలి పోకుండా ఉండటానికి. సో, చూసారు కదా! ఇప్పుడైతే మీరు ఇలా క్లోజ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన ఒక 10 మినిట్స్ అయితే దమ్ పెట్టేయండి. సో, మీ దగ్గర ఒక దోస పెనం కాస్ట్ ఐరన్ దోస పెనం ఉంది అంటే, ఆ పెనం పెట్టన్నా మీరు దానిపైన దమ్ పెట్టొచ్చు. లేదు అంటే జస్ట్ నార్మల్ స్టవ్ పైన కూడా ఇలా పెట్టేయొచ్చు. సో, చూసారు కదా! 10 మినిట్స్ తర్వాత మీరు ఒక 10 మినిట్స్ రెస్ట్ పీరియడ్ ఇవ్వండి. సో, దానివల్ల మనకి ఇంకా రైస్ అనేది బాగా సెట్ అవుతుందనమాట. సో, అలా 10 మినిట్స్ రెస్ట్ పీరియడ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవటం. అంతే అండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా మనకి 1 అవర్ లోపయితే ఈ రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తోనే నేను ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. రెస్టారెంట్‌లో కూడా ఇంత మంచి టేస్ట్ అయితే ఉండదు. సో, మీరైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. చూడండి రైస్ కూడా మనకి ఎంత పొడి పొడిగా అయితే వచ్చిందో. సో, మీరైతే సేమ్ ఇదే రెసిపీని ఫాలో అవ్వండి. అండ్ ఎగ్జాక్ట్ ఇంగ్రీడియెంట్స్ కూడా ఫాలో అవ్వండి. అండ్ చూడండి ముక్క కూడా మనకి ఎంత టెండర్‌గా అయితే కుక్ అయిందో. సో, మీరైతే డెఫినెట్‌లీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై.